తీర్చిదిద్దాలని చెప్పేసి లక్ష్యంతో ఇవాళ ముందుకెళ్తాము. ఇవాళ వివిధ మోర్చాలు, యువ మోర్చా, మహిళా మోర్చా, దళిత మోర్చా, గిరిజన మోర్చా, అదే రకంగా ఓబీసీ మోర్చా, మైనారిటీ మోర్చా వీళ్ళ నాయకత్వంలో వర్క్షాప్ని నిర్వహించి వాళ్ళ యొక్క టార్గెట్స్ని కూడా పూర్తి చేసే రకంగా మనం కార్యాచరణని చేసుకోబోతా ఉన్నాం. ఇందులో భాగంగానే యాక్చువల్గా రేపు 3వ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా మెంబర్షిప్ డ్రైవ్ని ప్రారంభం చేసేటువంటి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, కానీ అకాల వర్షాలు వచ్చేసి రాష్ట్రం అతలాకుతలమైంది కాబట్టి ప్రజలందరినీ కూడా వాళ్ళ యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇది 45 రోజులు వాయిదా వేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ 150 తెలంగాణలో 18 మందిని బలి ఉండడం జరిగింది. ఇది చాలా విచారకరమైన విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అయితే దీంట్లో ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో ఏమర్పాటుగా ఉన్న కారణంగా ఇవాళ వరదలలో చిక్కుకున్నటువంటి పౌరులని రక్షించేటువంటి ప్రయత్నంలో పూర్తిగా విఫలమైంది. అదే రకంగా హెచ్చరికలు చేసే రకంగా కూడా ప్రజలను ఆదుకునే రకంగా కూడా ఇవాళ విఫలమైనట్టుగా కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు, అమిత్ షా గారు ఎన్డీఆర్ఎఫ్ దళాలను పంపిస్తూ ఉన్నారు, హెలికాప్టర్ సహాయం కూడా చేస్తామని అన్నారు. ఏ అవసరమైతే ప్రాణ నష్టం జరగకుండా చూడండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించడం జరిగింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, అదే రకంగా బండి సంజయ్ కుమార్ గారు కూడా ఎప్పటికప్పుడు ఈ రాష్ట్ర పరిస్థితులను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ హోంమంత్రిత్వ శాఖకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కొంత మేల్కొని విరివిగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతాము. తెలంగాణ ప్రభుత్వం కోరితే వెంటనే రాత్రి ఏ రకమైనటువంటి సహాయమైనా చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం.